హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. టుడే రాజీ హోమ్ స్టైల్లో ఖర్జూరం నువ్వుల లడ్డూలు అండి. ఐరన్ లోపం, కాల్షియం లోపం ఉన్నవారు తప్పకుండా తినవలసిన లడ్డూలు ఇవి. ఎలాంటి పాకం లేకుండా, అలాగే చక్కెర కానీ బెల్లం కానీ యూజ్ చేయకుండా ఖర్జూరంతో నువ్వుల లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి 1 కప్పు తెల్ల నువ్వులను తీసుకున్నానండి. ఈ తెల్ల నువ్వుల్ని దోరగా వేగనివ్వాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుని నువ్వులు ఏమాత్రం మాడిపోనివ్వకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ప్యాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ వీటిని వేపుకోవాలి. నువ్వులను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే చాలు. ఇవి వేడి మీద ఉన్నప్పుడే మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడే బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను కొన్ని ఖర్జూరం పండ్లను తీసుకున్నాను. లోపలి గింజలను తీసేసి వీటిని కూడా చిన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ని ఒక గుంతపాటి గిన్నెలో కానీ ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసేసుకోవచ్చు. ఇందులో మనం బ్లెండ్ చేసి పెట్టి ఉంచుకున్న నువ్వుల పౌడర్ని వేసుకోవాలి. ఇందులో కావాలంటే ఇంకా మనం ఏవైనా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చండి. నేనైతే కొన్ని బాదం, కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే కొద్దిగా ద్రాక్ష పలుకులను కూడా వేసేస్తున్నాను. ఇవి వేయటం వల్ల ఈ నువ్వుల లడ్డూలు చాలా బాగుంటాయండి. మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా కలిపేసుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ అనేది నువ్వులకి చక్కగా పట్టే విధంగా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనకి ఎంత సైజు ఉండలు కావాలో చూసుకొని ఉండలు కట్టుకోవచ్చు. చేతికి ఆయిల్ కానీ ఏదైనా నెయ్యిని కానీ అంటించేసుకొని చక్కగా ఉండలుగా కట్టేసుకోవచ్చండి. మనకు నువ్వులు అనేవి కనిపిస్తూ ఉండాలి ఈ ఉండలల్లో, అప్పుడే అవి మంచి టేస్టీతో ఉంటాయి నువ్వుల లడ్డూలు. ఇంతేనండి, సింపుల్ వేలో ఎలాంటి పాకం లేకుండా నువ్వుల లడ్డూల్ని ఈజీ వేలో చేసుకోవచ్చు. ఇందులో చక్కెర కానీ బెల్లం కానీ ఏమీ అవసరం ఉండదు. జస్ట్ ఖర్జూరాలు ఉంటే చాలు. 10 నిమిషాల్లో ఈ నువ్వుల లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. హెల్దీ రెసిపీ అని కూడా చెప్పచ్చు. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్ ఐటమ్గా కూడా పిల్లలకి పెట్టొచ్చండి. మరి మీకు ఈ నువ్వుల లడ్డు ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఐరన్ లోపం, కాల్షియం లోపం ఉన్నవారు తప్పకుండా తినవలసిన లడ్డూలండి ఇవి.